నమస్కారం గురుగారు. అనుజ్ఞ నమస్తే అమ్మా. గురుగారు, ఉగాది నుంచి ఈ ద్వాదశ రాసుల్లో ఏ ఏ రాసుల వాళ్ళకి ఎక్కువ ఫలితాలు అనుకూలిస్తాయండి? ఇంకా ఏ ఏ రాసుల వాళ్ళకి ఎక్కువ బావుంది? చేయవలసిన పరిహారాలు కూడా తెలియచేయండి. మనకి ఈ ఉగాది రోజున నుంచి ఇంకా గురుడు స్థానభ్రంశం చెందలేదు. ఏప్రిల్ 22, 2024 సంవత్సరం నుంచి గురుడు మేషరాశిలోకి వస్తాడనమాట. మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి అప్పటి నుంచి మార్పులు బాగా కనబడతాయి. ఈ లోపుగా మనకి ఈ ఉగాది వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇంచుమించుగా ఒక 1 ఇయర్ పాటు ఏ రాశులు బాగుంటాయి అని అంటే మేషరాశి బాగుంటుంది. వృషభ రాశి అనేది కామన్ కాబట్టి అది కంటిన్యూస్ బాగుంటుందన్నమాట. అండ్ మిథున రాశి కూడా అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ అత్యద్భుతంగా వచ్చేటటువంటిది కర్కాటక రాశి వారికి లాభ గురుడు వస్తున్నాడు. మేషరాశి వారికి ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ధనం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ వచ్చేదాన్ని మనము లాభగురుడు అంటాం. సో ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ బంధువులు చనిపోయి వీళ్ళకి ఆస్తులు వచ్చేసేయడము, లేకపోతే అత్తగారు వాళ్ళు భార్యల నుంచి కట్నాలు ఇంకా పెండింగ్లో ఉండడం, అవి వచ్చేయడము, ఇన్సూరెన్స్లు క్లెయిమ్స్, ఇలా రకరకాలుగా. ఆ తర్వాత మళ్ళా మనకి ఈ కన్యారాశి వారికి బాగుంది. కన్యారాశి వారికి 8th హౌస్లో ఉన్నటువంటి గురుడు 9th హౌస్లోకి వస్తున్నాడు. కాబట్టి మళ్ళీ మనకి ఎవరికి బాగుంది అంటే మకర రాశి వారికి బాగుంది. చతుర్థ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి పంచమ స్థితిగతుడై పిల్లల నుంచి డెవలప్మెంటు, పిల్లల నుంచి ఆనందము, ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇంతవరకు సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత పిల్లలు అల్లరి చేస్తూ పుస్తకాలు తీసి చదవకుండా బీభత్సాలు సృష్టించేటటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మొండిగా తల్లిదండ్రులను ఎదిరించడం, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్సే, ఇదంతా అజ్ఞానం వల్లనే ఎదిరిస్తారు. అటువంటి వాళ్ళు ఏమిట్రా వీళ్ళు పుస్తకాలు తీసి తెగ చదివేస్తున్నారని తల్లిదండ్రులే భయపడతారన్నమాట. అంత ఇదిగా ఈ యొక్క మకర రాశి ప్రజలు గమనించవచ్చు. అంటే సరస్వతీదేవి పూనేసిందా వీళ్ళకి అన్నట్టు ఉంటుందన్నమాట. అండ్ మేషరాశి వారికి ధనస్థానంలోకి గురుడు ఏప్రిల్ 22 నుంచి 2024 సంవత్సరంలో వస్తున్నాడు. కాబట్టి ధనము ఆర్థికంగా వీళ్ళు డెవలప్మెంట్ అనేటటువంటి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ధనుస్సు రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి అంటే షష్ఠ స్థితిలోకి గురుడు రావడం జరుగుతుంది. వీళ్ళకి శత్రువులు మిత్రులుగా వీళ్ళకి మంచిగా అయిపోతారనమాట. అలాగే ఇంతకాలం మనం చెప్పిన మాట వినడం లేదండి అని అత్తగారు అవనియండి, ఆడపడుచు అవనియండి, వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లో వీళ్ళ ధనుసు రాశి వాళ్ళు చెప్పినట్టుగా అందరూ నడుచుకుంటారు. ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది శక్తి వస్తుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే భర్త వాళ్ళ మాటలు వినడం, తర్వాత గురువులు సలహాలు వీళ్ళకి ఆచరణలో పెట్టడం ద్వారా అనేకమైనటువంటి శుభాలు వీళ్ళకి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మనకి ఈ చెప్పినటువంటి ఈ రాసుల్లో మనకి ఆర్థికంగా వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు. వృత్తిలో కూడా కన్వీనియంట్గా వాతావరణం అనేటటువంటిది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇంతవరకు క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కంట్రోల్ కాబడతాయి. అట్లీస్ట్ మెడికేషన్ తీసుకోవడం వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఆ విధంగా ఈ విద్యార్థులు చదువు, విదేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కలలు సాకారం అవడానికి ఇది మంచి తరుణం అన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉగాది అనేటటువంటిది కంప్లీట్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఈ రాశుల వాళ్ళకి తీసుకొస్తుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా.